పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు వాగ్దానము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం వరకు. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ప్రియమైన ప్రభువా, ప్రతిరోజు నేను నీ సేవలో నిలబడాలని నీవు నా హృదయంలో నింపిన ఆశయాన్ని స్వీకరిస్తాను. నీవు నాకు అద్భుతమైన మార్గాన్ని చూపించి నీ చిత్తాన్ని నాకు తెలియజేసి నా జీవితాన్ని నింపుతున్నందుకు నేను ఎంతో కృతజ్ఞతుణ్ణి. నా ప్రతి కదలిక, ప్రతి ఆలోచన నీ కృపతో నిండిపోయింది. దానియేలు తన విశ్వాసం కారణంగా రాజ్యంలోని ఇతర అధికారుల ద్వారవైన కుట్రకు గురి అయ్యాడు. వారు ఒక చట్టాన్ని రూపొందించారు. అటువంటి చట్టంలో ఎవరు ఇతర దేవతలకు ప్రార్థనలు చేసినా 6 గంటల కాలంలో కేవలం రాజుకు మాత్రమే ప్రార్థన చేయాలని నిషేధం విధించబడింది. అయితే దానియేలు తన రోజువారీ ప్రార్థనలను ఆపకుండా దేవుని యొద్ద ప్రార్థనలు చేయటం కొనసాగించాడు. ఈ పరిస్థితిని చూసిన రాజు తన శాసనాల ప్రకారం దానియేలు సింహాల గృహంలో నెట్టాల్సి వచ్చింది. దానియేలు కష్టాలలో కూడా దేవునిపై నమ్మకం ఉంచి ఆయన ద్వారా రక్షణ మరియు ఆశీర్వాదాలను అనుభవించడు. నా జీవితం నీ చేతుల్లో సురక్షితం, ఎందుకంటే నేను నీ వాక్యాలను, నీ ఆజ్ఞలను అనుసరిస్తున్నాను. నా యాత్రలో నన్ను నడిపించు. నా ప్రతి అడుగులలో నీ ప్రేమ నాకు అనుభవింపచేయు. నా హృదయం ఎప్పటికప్పుడు నీ సేవలో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభు, నీవు నా రక్షకుడివి, నా మార్గదర్శకుడివి, నా శక్తివంతమైన సహాయకుడివి. నన్ను శక్తివంతంగా చేయి. నా జీవితం నీ దయ మరియు ప్రేమతో పరిపూర్ణంగా మారునుగాక. నీవు నా జీవితంలో ఉన్నప్పుడు నా కష్టాలు, బాధలు అన్నీ చిన్నవే. నిన్ను సేవించే నా హృదయాన్ని, నమ్మకాన్ని ప్రతిరోజు పెంచి నీ పట్ల నా భక్తి మరింత లోతుకు చేరేలా చేయుము. నేను నిన్ను ప్రతిరోజు సేవిస్తాను. నీ సూచనలను అనుసరిస్తాను. నీవు నన్ను రక్షించడానికి, నాకు దిక్కుతోచని ఇవ్వటానికి, నాకు శాంతిని ప్రసాదించడానికి సర్వశక్తిమ దేవుణ్ణి నా జీవితం నిండి ఉన్న కష్టాలలో నీవు నీ వద్దకు పడతాను. నీవు నాకు మార్గం చూపించాలి. నా ప్రస్థానంలో నన్ను నడిపించాలి. నిన్ను విశ్వసించడం వలన నా జీవితంలో శక్తి, ధైర్యం మరియు విజయాలు రావాలని కోరుకుంటున్నాను. నీవు నాకు ప్రతిరోజు ప్రేరణగా ఉండి నా జీవితంలో నీవు కనిపించేలా చేయి. మీరు నా దేవుడు, నా రక్షకుడు. నా ప్రాణం నీ చేతుల్లో ఉంటుందని నమ్ముతున్నాను. నీవు నా పట్ల ఉన్న ప్రేమ మరియు కరుణతో ప్రతిరోజు నా రక్షణ ఇచ్చి నా జీవితంలో ఉన్న ఏ విధమైన అడ్డంకులను అధిగమించడానికి నన్ను బలపరచు. నీ సేవలో నడిచే ఈ మార్గంలో నీవు నన్ను సర్వపరిష్కారంగా రక్షించవలసిన అవసరం నాకు తెలుసు. నిన్ను తప్పక సేవిస్తూ నీ మార్గంలో నా జీవితం ప్రవహించాలని నా హృదయం కోరుకుంటుంది. నీవు నా జీవితం మార్గదర్శనం కావాలని నా ఆశ, నమ్మకం ఉండేందుకు ప్రతి అడుగులలో నీ రక్షణ నా పక్కన ఉండాలి. నీ దయ, కరుణ నన్ను ఎప్పటికీ నడిపించాలి. నీవు నా రక్షణ స్తంభంగా నిలబడి నా ఆత్మ పరిపూర్ణంగా నింపాలి. ఈ ప్రార్థనను మీ ఆశీర్వాదంతో నా జీవితంలో తీర్పుగా మార్చి, నీవు ఎప్పటికీ నా పక్కన ఉన్నా నేను నీ దయను నా జీవితంలో చూస్తూ నా ప్రతి అడుగు
నీ మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. నా హృదయం, నా ఆత్మ, నా మనస్సు నీతో కలిసి ఉండాలని నమ్మకం ఉంది. నా అనువాదంలో నా జీవితం ప్రతి నిర్ణయంలోనూ మరియు దయ ఎప్పటికప్పుడు అనుభవించాలనుకుంటున్నాను. నన్ను శక్తివంతంగా చెయ్యడం, నా ప్రయాణంలో నన్ను రక్షించడం నీ ఉద్దేశం. నా విశ్వాసం ఎప్పటికప్పుడు పెరిగి నా జీవితంలో నీవు అతి ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలని, నీవు నా జీవితం మారుస్తావని, నా హృదయంలో నీవు నడిపిస్తున్న మార్గం నాకు స్పష్టంగా తెలుస్తుంది. నా ప్రణాళికలు, నా లక్ష్యాలు నీ దయలోనే ఫలింపాలని, నీ పరిపూర్ణ దారిలో నేను నడవాలని నా హృదయం కోరుకుంటుంది. నా జీవితంలో ప్రతి క్షణం నీవు నాకు ఆశ మరియు శాంతిని ఇచ్చేవాడివి. ధైర్యాన్ని, శక్తిని మరియు శాంతిని అందిస్తుంది. నీవు నా జీవితం మార్గదర్శకుడివై నిలబడినప్పుడు నా మనసులో ఎటువంటి భయాలు లేదా సందేహాలు ఉండవు. నీవు నా రక్షణనిచ్చి, నాకు శాంతి ప్రసాదించి, నా ప్రతి దారిలో నన్ను నడిపించేవాడివి. నా జీవితంలో ప్రతి క్షణం నీవు నా పక్కన ఉండడం, నా జీవితాన్ని పరిపూర్ణంగా నింపడం నాకు విశాలమైన ఆశీర్వాదంగా అనిపిస్తుంది. ప్రభు,